చేయమని దేవునికి ప్రార్థన చేయటం ఎటువంటిది అని అంటే, మీరు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసినట్లుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసినట్లుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు నేర్పిస్తున్నటువంటి పాఠము, నేర్చుకోవలసిన పాఠము ఏమిటి అని అంటే, నీ ఆలోచన క్రొత్తగా మారితే నీ బ్రతుకు క్రొత్తగా మారుతుంది. ఈ విషయం నీకు తెలుసు, కానీ నీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా పాత వారు చెప్పినటువంటి సామెతలను, పాత కాలపు వారు చెప్పినటువంటి ఆచారాలను, మన ముందు జీవించినటువంటి వారి పద్ధతులను, వాటినే అనుసరించి జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ వాటినే అనుసరించి జీవించే వారమైతే ఈరోజు మన జీవితాలలో, మన యొక్క గ్రామాలలో వాహనాలు వచ్చేవి కావు. పూర్వము మన యొక్క గ్రామాలలో ఏముండేవి అని అంటే ఎడ్ల బండ్లు ఉండేవి. అంతకుముందు ఏముండేవి అని అంటే మీరు చూసినట్లయితే గుర్ర బండ్లు ఉండేవి. ఇలా చూస్తూ ఉంటే సైకిల్కి వచ్చింది, రిక్షాకి వచ్చింది, తర్వాత బైక్ వచ్చింది, తర్వాత ఇలా పోతుంటే ఆటోకి వచ్చింది, కారుకి వచ్చింది, లారీలు ఒకదాని తర్వాత ఒకటి ఏమైపోతుందో తెలుసా? వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఆకాశంలో ఎగిరేటువంటి ఆ యొక్క ఫ్లైట్ వరకు కనిపెట్టి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు లేదు, నేను ఆ రోజు అక్కడ దానికి ఉపయోగించినటువంటి ఎడ్ల బండి యొక్క చక్రాలని తీసుకొని వచ్చి నేను బైక్ పెడతానంటే కుదరదు. ఆ చక్రాలు ఎడ్ల బండికి మాత్రమే పనిచేస్తాయి. అర్థమైందా? ఆ చక్రాలు ఎడ్ల బండికి మాత్రమే పనిచేస్తాయి. ఇదిగో గుర్ర బండికి పనిచేసే చక్రాలు గుర్ర బండిగా పనిచేస్తాయి, సైకిల్కి పనిచేసే చక్రాలు సైకిల్కే పనిచేస్తాయి, రిక్షాకు పనిచేసే చక్రాలు రిక్షాకి పనిచేస్తాయి. నువ్వు సైకిల్ టైర్లు తీసుకొని వచ్చేసి నువ్వు బైక్ వేస్తానంటే అది కుదరని పని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం చెప్తున్నాడు, ఎవడు కూడా పాత బట్టకు క్రొత్త మాసిక వేయడానికి ప్రయత్నము చేయకండి. ఎందుకనంటే ఒకవేళ నీ జీవితము పాతదిగా ఉంచుకొని నువ్వు క్రొత్తగా మార్పు చెందాలనుకొని నువ్వు వాక్యాన్ని లోపలికి పంపించే ప్రయత్నము చేస్తున్నావు, కానీ రెండు ఒకే దగ్గర ఉండలేవు. పరిశుద్ధత, అపవిత్రత ఒకే దగ్గర నివాసము చేయలేవు. నీ జీవితంలో నీతి, అవినీతి ఒకే దగ్గర ఉండలేవు. ఒకవేళ ఉండినా నీ జీవితంలో అభివృద్ధి కలగదు, ఆనందము కలగదు, ఆశీర్వాదము కలగదు, నీ జీవితంలో సంతోషము కలగదు. నీవు ముందుకు వెళుతున్న కొలది నీ జీవితం అపజయాలే కానీ ఎప్పుడూ కూడా నీకు విజయం అనేది కంటికి కనపడకుండా పోతుంది. అందుకోసమే యేసు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేసే ప్రయత్నము మానవేసేయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీని ద్వారా నేను మీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఈరోజు మీ పాత ఆలోచనలను, మీ పాత అభిప్రాయాలను, పాత తలంపులను, పాత ప్రవర్తనను, పాత నడవడికను, పాత పాపపు జీవితం అంతటిని మీరు పూర్తిగా నిర్మూలన చేసి మీరు వాక్యము ద్వారా, మీరు దేవుని ద్వారా, దేవుని మాటల ద్వారా క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. దేవుడు మీ జీవితాల్లో వెలుగును నింపుతాడని చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మీరు చూడండి, ఎప్పుడు కానీ ఎవరైనా సరే అతుకు వేస్తే అతుకు వేసినట్లుగానే కనపడుతుంది. అతుకు వేస్తే అతుకు వేసినట్లుగానే కనపడుతుంది. మరి ఇప్పుడు నువ్వు అతుకు వేసేది దేవునికి కనపడదా? కనపడదా? అందుకోసమే మొదటి విషయంగా నేను మీకు చెప్తున్నాను, పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేసే ప్రయత్నము చెయ్యకండి. పాత పాప జీవితానికి వాక్యానుసారమైన పరిశుద్ధమైన జీవితాన్ని ధరింపచేసే ప్రయత్నము చేయకండి. ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టండి, క్రొత్త రక్షణ వస్త్రమును ధరించుకొనండి. అప్పుడు మీ జీవితాలు, మీ హృదయాలు వెలిగించబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.